ఊరు ఏరైంది, ఏరు ఊరయ్యింది. మొన్న కామారెడ్డిలా యమ కొట్టుడు కొట్టిండు వానదేవుడు. వరదలకు ఇండ్లు మునిగి, ఇండ్ల సామాన్లు మునిగిపోయి అంత ఆగమాగమయ్యిర్రు పబ్లిక్. చెరువు కట్టలు దిగినాయి, షేన్లు షెల్కలు గంగర కలిసినాయి. రైతన్నల రెక్కల కష్టం అంతా బూడిదల పోసినట్టే అయ్యింది. అందుకే వాళ్ళందరినీ ఆదుకునే ఎగిరం చేస్తుర్రు సర్కారోళ్ళు. ఇక చూడుర్రి, సీఎం సార్ గాలి మోటార్ కట్టుకొని పోయిండు, అందరినీ అరుచుకుండు. అన్ని మునిగున్నప్పుడు పోతే అటింత ఆగం ఇటింత ఆగం అనుకున్నాడు కావచ్చు. అందుకే వాన మొత్తం వెలిసినాక, వరద మొత్తం తగ్గినాక, జర్ర ఎటోలాటు నిమ్మల పడ్డాక సీఎం సారు బండ్లు కట్టిండు. కామారెడ్డి పబ్లిక్ కష్టాలు అరుచుకొనికి పోయిండు. సార్ వచ్చిండని అక్క చెల్లెన్లంతా గుమిగూడిండ్రు. ఎన్నడు చూడని వరద చూసినాం సారు, ఇండ్లన్నీ ఆగమైనాయి సారు అని జీఆర్ కాలనీలో ఉండే జనాలు గోస చెప్పుకుండ్రు. ఇక ఆపదంతా అడిగి తెలుసుకున్నాక ముఖ్యమంత్రి మాట ముచ్చట్టు చేసిండు. కామారెడ్డి ఎల్లారెడ్డి దిక్కు తెగిన చెరువులు, కుంటలు, రోడ్లు అన్ని జబజబ బాగు చేయిస్తాం, పానాలు పోగొట్టుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళకు 5 లక్షలు సాయం చేస్తాం అన్నట్టు మాటిచ్చిండు. గంతేకాదు, దెబ్బతిన్న పంటలను కూడా ఓ మలక తిరిగి చూసిండు. ఎవళ్ళు ఎంతెంత లాస్ అయినరో లెక్కలన్నీ జల్దిగా బయటికి తీస్తే వాళ్ళను కూడా సర్కారు ఆదుకుంటది, ఎవ్వలను నారాజు చెయ్యం అన్నట్టు భరోసా ఇచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే, సారు ఎమ్మెల్యేగా గెలిచిన కోడంగల్ నియోజకవర్గం లెక్కనే కామారెడ్డిని కూడా అన్ని తీర్ల ఎలుగుల చేస్తాడట. ఇక ఇది ఇట్లుంటే సీఎం సార్ వస్తున్నాడని కామారెడ్డి జిల్లాల కారు పార్టీ లీడర్లంతా ముందుగానే ఎటోళ్ళనట్టు ఆగబట్టిర్రు పోలీసోళ్ళు. ఆపతిలో ఉన్నప్పుడు ఆఫీసులో ఊకొని ఇప్పుడు అంత తెల్లగైనాక పోయి ఏం చూస్తాండ్రు అని అడగబట్టిండ్రు గులాబీ లీడర్లు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అవుతాండ్రు. కానీ ఎవల రాజకీయం ఎట్లున్నా నష్టపోయిన జనాలను, రైతులను ఒడ్డున పడేయ్యి సార్లు, అందరిని ఆదుకోండి అని అడుగుతుండ్రు పబ్లిక్. సీఎం సార్ అయితే కోడంగల్ తీరుగానే ఎలుగుల చేస్తానని మాటిచ్చిండు. మరిగా చూడాలి ఎట్టెట్టయితుందో కామారెడ్డి. నిన్న బుధవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయిన సంగతి ఎరుకున్నదే కదా. ఆ మీటింగ్లా ఏ వస్తువుల రేట్లు దించాలి, ఏ వస్తువుల రేట్లు పెంచాలి అనే ముచ్చట్లన్నీ ముంగటేసుకొని మాట్లాడిర్రు. మరి మీటింగ్ అయిపోయేటాలకు జీఎస్టీ ముచ్చట్లు ఎట్లున్నాయి, ఏమేం వస్తువుల ధరలు దిగబోతున్నాయో ఒక్కసారి మునం పెట్టి అరుచుకునొద్దాం పారి. ఇక సీదా ముచ్చట్లకు పోతే చెప్పులు, బట్టలు, సబ్బులు, షాంపూలు, పాల పదార్థాలు, టూత్ పేస్టులు, పండ్లు తోముకునే బుర్సులు, నూడిల్స్, పాస్తా, ఓ చెప్పేతందుకు లిస్టు చాలా పొడుగుంది. గాని గిట్ల దినం అక్కడికొచ్చే 170 వస్తువుల మీద జీఎస్టీ తగ్గించిర్రు సెంటరోళ్ళు. అంటే ధరలు తగ్గబోతున్నాయి అన్నట్లు. వీటితో పాటు ట్రాక్టర్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జీలు, మొబైల్లు, వాషింగ్ మిషన్లు, వాటి సామాన్లు, వ్యవసాయానికి అక్కడికొచ్చే మందులు, మాకులు, నాగళ్ల మీద కూడా జీఎస్టీ తగ్గింది. ఇక పొలగాళ్లకు అక్కడికొచ్చే పెన్సిళ్లు, షార్ప్నర్లు, రబ్బర్లు, కాపీలు, బుక్కుల మీద అయితే అసలు జీఎస్టీ అనేదే లేకుంటే ఎత్తేసిర్రు. ఎందుకంటే అప్పట్లో పెన్నులు, పెన్సిళ్లను కూడా వదలకుండా జీఎస్టీ వేస్తుర్రు. ఇదే సర్కారు అని జనం తిట్టనుండే కదా. అగోగా ముచ్చట మీద జీఎస్టీ అనేదే లేకుండా చేసిర్రు. అటు సిమెంట్ ధరలు కూడా తగ్గినట్లే. చిన్న చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్లు, ఆటో రిక్షాలు, ఇంకా వాటి సామాన్ల మీద కూడా జీఎస్టీ తగ్గింది. ఇక మనుషులకు మత్తెక్కిచ్చి పెయ్యి ఖరాబ్ చేసే వస్తువుల మీద జీఎస్టీ పెంచిర్రు. సోడాలు, 50 లక్షల కంటే పిరవైన లగ్జరీ కార్లు, పాన్ మసాలా, పొవాకు, సిగరెట్లు, చక్కెర కలిపిన కూల్ డ్రింక్స్ మీద 40% పన్నేయబోతుర్రు. అయితే పొవాకు, సిగరెట్ల ధరలు పెరిగితేంది పెరగపోతేంది గాని సామాన్య జనంకు నిత్యం అక్కడికొచ్చే 170 వస్తువుల మీద అయితే జీఎస్టీ శాన మటుకు తగ్గింది. ఒక్క ముక్కల చెప్పాలంటే జీఎస్టీ వచ్చిన కాడ నుంచి గీ తీర్ల తగ్గుడనేది చరిత్రలనే లేదట. అందుకే దసరా దీపావళి పండుగ ముంగట గిట్ల జనాలకు అక్కడికొచ్చే అన్ని సామాన్ల మీద గింతగానం పన్నులు తగ్గిచ్చిర్రంటే గొప్ప ముచ్చటే అంటుర్రు చాలా మంది. అయితే తగ్గించిన ముచ్చట బానే ఉంది గాని ఇది ఇంకో తావల పెంచుతారా ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఏదైతే ఇంగాని పేదోళ్ళకైతే ఇది నోరు తీపి వేసుకునే ముచ్చటే అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. తీరొక్క పూజలతోని, తీరొక్క నైవేద్యాలతోని నవరాత్రులు ఆ గణేశునికి పూజలు చేసినాం, శతకోటి వందనాలు చేసినాం, సల్లగా చూడమని వేడుకున్నాం. ఇక ఇన్నొద్దులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే యాళ్ళయ్యింది. ఆటలు, పాటలు, డప్పు సప్పుళ్లతోని గణనాథుని గంగమ్మ శంతకు చేర్చేతందుకు భక్తులు తయారైతుర్రు. మరి ఎక్కడెక్కడ ఎట్లెట్ల పూజలైనాయి, నిమజ్జనం ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏంది కథ అంతా అరుచుకునొద్దాం పారి.
రైట్. ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శన భాగ్యం ఓడిసింది. బేస్తారంతో ఆకలైంది. మళ్ళీ బడా గణేష్ ను దర్శన భాగ్యం దొరకాలంటే మళ్ళేడొచ్చిందని కాగాల్సిందే. ఇటు దర్శనాలు ఒడవంగానే తొవ్వలు బంద్ పెట్టి నిమజ్జనం పనులు సాల్వ్ చేసేరు. శనివారమే నిమజ్జనం. చాలా పెద్ద గణేశుడు ఆయే. చేసుకునేటి పనులు చాలా ఉంటాయి కాబట్టి బేస్తారంతో దర్శనాలు ఆకలి చేసిరు అన్నట్టు గణేష్ కమిటీ వాళ్ళు. ఇప్పటి వరకు ఏం తక్కువ 30 లక్షల మందికి మీదనే వచ్చిరట ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు. అంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చిన వాళ్ళు కావచ్చు. అటు ట్యాంకు బండ్ మీద ఏడ చూసినా ఫుల్ ట్రాఫిక్ నిమజ్జనానికి వచ్చేటి గణేష్లతోని. హుసేన్ సాగర్ లో గణేష్ల నిమజ్జనం చేయొద్దని అధికారులు గిట్ట ట్యాంకు బండ్ చుట్టూ ఫ్లెక్సీలు కడితే హైదరాబాద్ ఉత్సవ కమిటీలు గిట్ట ధర్నాకు వచ్చారు. ఎవరు అడ్డం వచ్చినా ఊకునేదే లేదు. బాలికేళ్ళు అడ్డం పెడితే నూకేస్తాం, ట్యాంకు బండ్ చెరువులనే గణేష్ల నిమజ్జనం చేస్తాం అన్నట్టు మాట్లాడుకొచ్చారు. ఒక పట్నంలే కాదు అటు జిల్లాల పోయింటి కూడా గణనాథుల నిమజ్జనం కొరకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పెనుగంగా చాందాటి వాగుల మీద చేస్తున్న సౌలతులను దగ్గరుండి అరుచుకుంటుండు పోలీస్ పెద్దసారు. అటెంక ఏ తక్లీఫ్ వచ్చినా వాళ్ళే కదా పబ్లిక్ ను ఆగబట్టలేక తిప్పల పడేది. నిమజ్జనాలకు టైం దగ్గర పడుతో లడ్డు యాలం పాటలు కూడా జోరుగా అవుతున్నాయి గణేష్ల కాడ. పట్నం మాదాపూర్ మైహోం పూజలో పెట్టిన ఏకదాంతుని లడ్డును 51,07,777 రూపాయలకు పాడవాడిండు గణేష్ అనేటికి అన్న. పోయినేడు కూడా ఓ 29 లక్షలకు మైహోం పూజలో పెట్టిన గణపతి లడ్డును కొన్నది కూడా గియాన్నే. నిరుడు 29 లక్షలకు కొంటే ఈ ఏడు గింత రేటు పెట్టిండు అన్నట్టు. ఇటు నిమజ్జనాలు అవుతుంటే ఇంకొన్ని దుక్కుల పూజలు గణేశునికి నైవేద్యాలు పెట్టుడు ఆటలు పాటలు కూడా జోరుగా అవుతున్నాయి. కరీంనగర్ లో పెట్టిన ఏకదంతునికి 150 తీర్ల నైవేద్యాలు పెట్టిరు భక్తులు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఇండియన్ యూతోలు పెట్టిన గణేశుని 21 లక్షల రూపాయలతో సింగారించారు గీతేలుగా. ఆడ ఈడని ఏం లేదు, అంతటా ఆటలు పాటలు కోలాటాలు జడకొప్పులు భజనలతోని మస్తు సంబరంగా ఎదుర్కొంటారు అబ్బా గణనాథుణ్ణి. ఎప్పుడో 20 ఏళ్ల కింద తీసుకున్న ఆధార్ కార్డులు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేవి. అటెంక ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం పేరు మారింది. కొన్ని దిక్కుల్లా జిల్లా మండలం పేర్లు కూడా మారినాయి. ఆయన అప్పుడున్న పేరే ఉంది ఆధార్ కార్డులల్లా. దాంతో ఇన్నొద్దులు ఏం తక్లీఫ్ కాలేదు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక ఆధారం కార్డుల మీద అడ్రస్లు మార్చుకునే అక్కడే వచ్చింది అక్కలకు. అదేనుల్లా ఆధారం కార్డు మీద తెలంగాణ పేరు ఉంటేనే బస్సులలో ఫ్రీ ప్రయాణం అనే కదా. అగో దాని మీద ఆర్టీసీ వాళ్ళు గీ ముచ్చట చెప్పారు. రైట్. తెలంగాణలో పిరిగా బస్సులెక్కి తిరిగేటి అక్కలకు మళ్ళీ సల్లడి ముచ్చట చెప్పారు ఆర్టీసీ పెద్దసార్లు. ఆధారం కార్డులలో ఆంధ్రప్రదేశ్ నుంటే కండక్టర్లు పిరి టికెట్లు కొట్టట్లేదు అనేటి ముచ్చట ఎలుకున్నదే కదా. అగో దాని మీద ఆలోచన చేసి ఉమ్మడి రాష్ట్రం పేరున్న సొంతూరు ఇక్కడుంటే పిరి టికెట్లు కొట్టాలని కండక్టర్లకు ఆర్డర్లు వేసారు సార్లు. అంటే ఊరి పేరు మండలం పేరు జిల్లా పేరు తెలంగాణ అడ్రస్ మీద ఉంటే చాలన్నట్టు. ఇక ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు ఒక ఆధారం కార్డు మీదనే పిరి బస్సులలో ఎక్కి తిరిగేడుతుండే. కానీ ఇక ఇప్పటి సందట్టేం లేదట. ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ సర్కార్ తరపుకి వచ్చిన ఏదన్నా గుర్తింపు కార్డు ఏది చూపించినా బస్సులలో పిలి టికెట్లు కొడతారట. అయితే ఈ నడుమ అంతా లోకల్ అడ్రస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఉండుతో పిలి టికెట్లు కొట్టనే లేదు కొంతమంది కండక్టర్లు. దాన్ని తెలంగాణ పేరు మీదకి మార్చుకుంటేనే టికెట్లు కొడతాం అనుడుతో చాలా మాటల లొల్లులు అయినాయి కూడా. అగో గాముచ్చట మీదనే ఓ ఆలోచన చేసి ఇంత మంచి ఇగ్రం చేసిరు అన్నట్టు. ఎటు ఏం కాదన్నారు కదా అని అట్టినే ఉంచుకుంటే కాదుల్లో ఒక్క బస్సు కొరకే కాదు కదా ఆధారం కార్డు. గవర్నమెంట్ కి వచ్చేటి అన్నింటికి ఆధారం కార్డే మనుషులకు ఆధారం. ఏహే ఏమైతుందిలే అని అట్టినే ఇడిచిపెట్టకుండా తెలంగాణ పేరు మీదకి మార్చుకుంటే మీకే మంచిది. మళ్ళా పొద్దుగాల కోడి గుయ్యంగా పోతే సందకాడ నక్కలు కూసేటి యాళ్ళైతుంది. మూకం కడుగుడు ఆడనే, షాయి బొట్టు సప్పరిచ్చేది ఆడనే, బుక్కెడు బువ్వ కడుపులేసేటిది కూడా ఆడనే. పొద్దుగాల ఓ పోరన్ని ఎంబడేసుకొని ఇంటాయన పోతే ఇంత పొద్దుకేటాళ్లకు ఇంట ఆమె సర్ది కట్టుకొని వచ్చేటి కథ అవుతుంది. ఇంతమంది అయితే తెలందాకా కూడా ఆడనే పక్కేస్తుర్రు. ఇంతకు ఏడా అనుకుంటుర్రా? ఇంకేముంది, యూరియా కొరకు సొసైటీల ముంగట. ఇక ఇవాళ ఏడేడ ఎట్లెట్లున్నదో ఒక్క నజరేసొద్దాం పారి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గణపురం ఊరి రైతులకు లేచినాల మంచుకుంది. యూరియా కట్టలు వేసుకొని వస్తున్న ట్రాక్టర్ నీళ్ళల్లో కొట్టకపోలేదంటే టైం మంచుకున్నట్టే కదా. మరి మన్యవారిపల్లి ఊరి బయట ఉన్న దుందుబి వాగు మీద గిట్ల జర్రంతలా ఆగింది. లేకుంటే వాగులో పడి కొట్టకపోయేడుతుంటే ట్రాక్టర్లున్న యూరియా కట్టలు ఆళ్ళకాడ దొరుకుతలేదని నల్గొండ జిల్లా దేవరకొండకించి అచ్చంపేట మండలానికి ఆసుకపోతుంటే గింత పనైంది. ఇది హన్మకొండ జిల్లా పరకాలలో సొసైటీ ముంగట అవుతున్న యూరియా జాతర. అంత పొడుగుతోనుంది లైను. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు అందరు
డ్యూటీ అన్నే ఎంతకు లైన్ కదులుతలేదని కొంతమంది తలుపుల కాడికి పోయి నూకితే పోలీసు వాళ్ళు వచ్చి గిట్ట ఆగబట్టిరు రైతుల్ని. యూరియా బస్తాల లోడ్ వచ్చినా రాలేదంటున్నారట. మరి వచ్చిన బస్తాలు ఎవరి పొలాలలో చల్లినట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్లపల్లిలో యూరియా కొరకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు రైతన్నలు. అంతే కదా మరి, నాట్లు వేసుకుని వానలు మంచిగా పడే వరిసేలకు పత్తి చేలకు యూరియా చల్లుకోవాలని ఆయే. ఇన్నొద్దుల సంది యూరియా కొరకు దారాడినా ఒక్క కట్టు ఇవ్వకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇక ఆడట్టుంటే కామారెడ్డి జిల్లాలో ఇట్లుంది. దోమకొండ, బసవాపూరు, రాజంపేట, పెద్ద మల్లారెడ్డి, బీబీపేట సొసైటీల ముంగట తెలంగాణకు పడిగాపులు కాసినా ఒక్క కట్టగూడి ఎట్లేదనేటాళ్లకు గిట్ట ఎగబడ్డారు రైతులు. ఏడ చూసినా కిలోమీటర్ల కమానం లైన్లు. సూర్యాపేట జిల్లా పాలకీడు సొసైటీ ముంగట చెప్పులు లైన్లలో పెట్టి చెప్పుల కావాలి మనుషులు కూర్చున్నారు గీతీరుగా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఇలాకా మల్లాది. గా సొసైటీ కింద 22 ఊళ్ళు ఉన్నాయట. ఎవరు కనిస్తారు, ఎంతమంది కనిస్తారు. మరి ఎస్ ఆత్మకూరు మండలం ఏపూర్లున్న సొసైటీ ముంగట గిట్ల నడిమధ్య చెప్పులు కావాలి పెట్టి ఇట్లా తలుపు సాటుకు కునుకు తీస్తున్నారు షద్దర్లు కప్పుకొని. కూరాడు పెడితే తిండి కూడా అన్నీ అయ్యేటట్టుంది చూస్తుంటే. మైబాద్ జిల్లాలో యూరియా రైతులు అయితే రచ్చ చేసిరు. మనగ్రోమోరి ముంగట యూరియా కట్టల కోసం రోజుల కమానం నిలబడ్డ ఒక్క యూరియా కట్ట కూడా ఇయ్యలేదని ఇట్లా రాళ్ళు చేసిరు. దుకాణం ముంగట మంటలు పెట్టి నిరసన చేసిరు. ఏం చేస్తారు మరి, నిలబడి యాస్టకొస్తే ఎవరైనా గట్టినే చేస్తారు అని అనుకుంటున్నాడు ఈ ముచ్చటలకైనా అక్కడ పబ్లిక్. ఒకప్పుడు ఊళ్ళకి ఎవరన్నా కోతులను ఆడిచ్చేటోడు వస్తే ఊరంతా ఎగబడి చూసేది. వాని కాడు ఉండేది ఒకటే కోతి గాని అది చేసే అల్లరి శాతలకు అందరూ కిల్లర నవ్వేది. అటెంకా పావులో పరకో దానం చేసేది. కానీ రోజులు మారినాయి. కోతులు ఆడిచ్చేటోడు పోయి కోతుల మంద ఊర్ల మీద పడుతుంది. ఈ కోతులు పాడగాను ఉన్నతాన ఉండయమ్మ. ఇక చూడు జగిత్యాల జిల్లాల పంట ఎట్లా నాశనం చేసినాయో. భీమారం మండలం కమ్మరిపేటలు ఉండే గీ రైతు మక్క పంట సాగు చేసిండు. అయితే పంట చేతికొస్తుందనుకున్న యాళ్ళ కోతులు మందకు మందే చేను మీద ఇరుసుకబడి కంకులన్నీ కొరికి పాడి చేసినాయి. 3 ఎకరాలలో వేసిన పంట 3 గంటలు కాదు 30 నిమిషాలలో పొతం పెట్టి అవతల పడ్డాయి. ఈగేముంది, చేనంతా గీ తీర్ల సత్యనాశ అయ్యింది. ఎటు చూసినా శిల్లం కొల్లమైన కంకులే. ఏం తక్కువ 600 కోతులు ఎగబడి చేసిన కథ గీది. బుక్కలకు బుక్కలు పెట్టి ఆటెంక ఉత్త కంకులు మాకెందుకన్నట్లు ఏడబడితే ఆడ పారేసి ఆడ్నుంచెల్లి గిల్లైనాయి. ఇక గిట్లయిందని తెలవంగానే రైతులు చేనుకాడికి వచ్చి మస్తు బాధపడ్డారు. చేతికొచ్చిన పంట అన్యాయంగా కోతుల పాలయ్యింది. జర సర్కారోళ్ళే మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మేము అన్యాయం అయిపోతామని వాళ్ళ బాధనంతా చెప్పుకోర్రు. మరిగా అధికారులు ఏం చేస్తారో, సర్కార్ వీళ్ళ బాధను ఎట్లా అరుచుకుంటారో చూడాలి. ఇక ఇదేట్లుంటే ఇదే జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న గుడి కాడ కోతుల మంద ఎప్పటి నుంచో తిష్టేసింది. అయితే మల్యాల కాడ కొందరెవల్లో బయటి కోతులను తెచ్చి ఇడిచిపెట్టిపోయిర్రట. ఆగొగ్గా ముచ్చట పసిగట్టిన ఈ గుడి కాడి కోతులు మా ఏరియాకు మీరెట్లా వస్తారా అని వచ్చిన కోతుల మీదికి మందకు మంద ఎగబడి దాడి చేసి అట్లా 2 కోతుల గుంపులు రోడ్డు మీద జవడానికి దిగితే ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇక ఈ ముచ్చటంతా ఫోన్ల వీడియోలు ఫోటోలు తీసిన అక్కడి జనాలు ఓ ప్రాంతం కుక్క మరో ప్రాంతం దిక్కుపోతే కొట్లాటలు కాంగా చూసినాం గాని ఈ కోతులు కూడా అదే నమూనాలో కొట్టుకోబట్టే కదా అని చిత్రపోయి చూసిర్రు. ఏదేమైనా ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు దిగేటోళ్లకు కోతులతోని పెద్ద శరవచ్చి పడ్డది. ఊళ్ళో కోతుల బాధ తప్పించిన వాళ్ళకే ఓట్లేస్తామని జనాలు అంటుండేటాళ్లకు రేపు వీటిని ఎట్లా ఎల్లగొట్టాలో ఏమో అని తలకాయలు పట్టుకుంటుర్రు శాన దిక్కుల్లా. మరి వీటి గోసన ఎట్లా బాపుతారో ఏమో చూసుకుంటా పోవాలి. అన్నీ మంచిగా ఉన్నాయి, నాకేమైంది అని అనుకునే లోపు ఏదో ఒక ఆపతొస్తుంటుంది. టైం బాగలేదు, ఎట్లో ఒక అట్లా నెట్టుకొని రావాలి అని తిప్పల పడుతుంటే దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది. జిందగీ అంటేనే గంత. ఎప్పుడు ఎసొంటి మలుపు తిరుగుతుందో ఎవ్వలకు తెలియదు. ఇగో గీ అన్న పరిస్థితే చూడరాదుర్రి ఎట్లయిందో. కాలం కలిసి రాకపోతే తాడే పామయ్య గరుతుందా అంటుంటారు. ఇక గీ అన్నను కూనం పట్టినరా, అరే ఎన్నో చూసినట్టే కొడుతుంది కదా అనుకుంటారా. ఓ మస్తు సినిమాలల్లో మనల్ని నవ్విచ్చిండు. వెంకీ, దుబాయ్ సీన్ అసోంటి సినిమాలల్లో హీరో రవితేజ పక్క పోంటే దోస్తు లెక్క చేసిండు. ఇప్పుడు ఆదికొచ్చింటది చాలా మందికి. అన్న పేరు రామచంద్ర. ఒకప్పుడు సినిమాలలో హీరోలకు దోస్తు లెక్క యాక్టింగ్ చేసి కామెడీతోని అందరినీ నవ్విచ్చిండు. ఇక అంత మంచిగా ఉన్నది అనుకొని అట్లట్లా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోతున్న టైంలో గిట్ల కాలం గ్యాలం వేసింది. నడమ ఓసారి టక్కరై 3 ఏండ్లు సినిమాలకు దూరం అయిందట. ఇక ఇప్పుడు పక్షవాతం వచ్చి మళ్ళోసారి మంచాన పడ్డాడు. సంపాదించిన పైసలన్నీ ఒడిచినాయట. ఇటు పానం బాగలేక అటు సినిమా ఛాన్సులు లేక అన్న గోస చిన్నగా లేదు పోన్రి. ఇక ముచ్చట ఆ నోట ఈ నోట సినిమా వాళ్ళకు తెలిసేటాలకు అప్పుడోగళ్ళు ఇప్పుడోగళ్ళు పోయి ధైర్యం చెప్పొస్తుండ్రు.
ఇదివరకే హీరో మంచు మనోజు ఇంటికి పోయి మరి నేనున్నా ఏం పికర్ చేయకన్నట్టు చెప్పిండు. గిట్లనే మనం సైతం అని ఆపతిలో ఉన్న సినిమా వాళ్ళను ఆదుకునే ఇగురం చేసే ఇంకో నటుడు కాదంబరి కిరణ్ కూడా ఇంటికి పోయి సాయం చేసిండు. అక్కడిదక్కడనే చెక్కు రాసిచ్చిండు. కానీ ఒకప్పుడు అందరిని నవ్విచ్చిన మనిషి గిట్ల సినిమాలకు దూరం అయి కూనం బట్ట రాకుండా తయారయ్యేటాలకు అందరూ అయ్యో అనుకుంటారు. ఇప్పుడు ఇటు తప్పితే అటు, అటు తప్పితే ఇటు, అందరికీ న్యాయం చేస్తుండు వానదేవుడు. మన దిక్కే అనుకున్నాం కానీ అటు ఢిల్లీ జనాలు కూడా వానలతోని అరిగోస పడుతుర్రు. పక్క పొంటే పాడుతున్న యమునా నది ముంచుతా ముంచుతా అన్నట్టే ముంగడికి వస్తుంది. అబ్బో రాజధాని పట్నం నాని నాని నాసుపట్టేటట్టే ఉన్నది. అగ చూడుర్రు మీరే, అగ చూడరే, ఎటు చూసినా యమునమ్మ చుట్టుముట్టింది. ఢిల్లీలో గల్లీ గల్లీని ముంచెత్తుతున్నది. కార్లు మోటార్ సైకిళ్ళు అన్ని బారేసి ఊకే సాపుడు చేయక పడవలేసుకొని తిరిగితే అయిపోయాయి కదా అనిపిస్తుందట అటు దిక్కు పబ్లిక్కు. మరిగా చూస్తేనే పట్నం అంతా బాగుతున్నదట వరద. రోడ్డు ఎక్కితే చాలు బండ్లు సాగానికి మునుగుతున్నాయి. ఇదెక్కడి గోసరా భగవంతుడా అన్నట్టే అవుతుంది. యమునా నది ఒడ్డు పొంటున్న రోడ్లు, ఇండ్లు, వాడలు, ఆఫీసులు అన్ని మునిగినాయి. వరదలల్ల కొట్టుకుపోతాయని ముందుగానే పాడి రైతులంతా పశువులను దూరం కొండపోయి కట్టేసుకుండ్రు. వాటి కొరకు కాస్కార్ టెంట్లు వేసిండ్రు. దానలు గీనలు ముందే అన్ని సుధరాయించుకొని పెట్టుకుండ్రు. ఇంకో దిక్కు పడవలల్లో తిరుగుకుంటా ఇండ్లు మునిగి ఆగమైన జనాలను బయటికి తీసుకొస్తుండ్రు ఆఫీసర్లు. రోడ్ల మీద ఎక్కడ చూసినా యమునా నది నీళ్లే పారుతున్నాయి. ట్రాఫిక్ జాములతోని ఢిల్లీ పబ్లిక్ కు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే యమునా నది సంగతి ముందే ఎరక కాబట్టి ఒకవేళ ఇండ్లు మునిగి నిల్వ నీడ లేకుంటైనా సరే పబ్లిక్ కు తిప్పల కావద్దని సర్కారోళ్ళు ముందుగానే అన్ని తీర్ల సౌలతులతోని గుడిసెలు వేసిండ్రు. కానీ గా గుడిసెలు కూడా వరదలలో మునిగిపోయినాయి. అట్లున్నది మరి వేసిన వాళ్ళ పంతనం. గా వేసిన గుడిసెలేవో ఇంకింత దూరంగా వేసింటే అయిపోవు కదా అనుకుంటారట అక్కడి పబ్లిక్. ఏమైనా యమునా నదితోని గట్టిగానే ఏగిస్తాండ్రు ఇప్పుడు ఢిల్లీ జనాలు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కాక ఏం చేసినా పెద్ద ఇచ్చంత్రమే అవుతుంటుంది. ఆయన నవ్వినా వాడితే, ఏడ్చినా వాడితే, మరిగా అసొంటి పోకడాలు పోతుంటాడు. అన్నిటికీ మించి గీ నడుమ అందరితోని కలిసిమెలిసి తిరుగుతుండు, చేతులు చేసి కలుపుతుండు, నవ్వుకుంటా మాట్లాడుతుండు. అందుకే మస్తు పరిశాన్ అవుతుర్రు చాలా మంది. అన్నేమో కానీ ఇగో ఓసారి గీ ముచ్చట చూడుర్రి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మామ అంటే మరిగా మామూలు ముచ్చట్న చెప్పుండ్రే. సూపులతోనే చెమటలు పట్టిస్తాడు అటు దిక్కు జనాలకు. ఇప్పుడు ముచ్చటేంటిదంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద చైనోళ్ళు గెలిచి 80 ఏండ్లు అవుతుంది. అందుకే జాతర ఘనంగా చేసిండ్రు. గా జాతరకు తత్తిమ దేశాల పెద్ద లీడర్లతోని కలిపి కిమ్ము కూడా పోయిండ్రు. ఇక పోయిండ్రు అన్ని దేశాల పెద్ద లీడర్లు ఓ మల్క ఇద్దరిద్దరు ఊకొని మాట్లాడుకున్నారు. గిట్లనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోని మంచి చెడ్డ మాట్లాడిండు కిమ్ కాక. అయితే ముచ్చట్లను నడిచినాక లీడర్లు ఎటోలాట వెళ్ళిపోయినాక కిమ్ము మనుషులు వచ్చి ఆయన ఊకున్న కుర్చీని మొత్తం నీటుగా దుడిసిపోయిండ్రు. అంతేకాదు కిమ్ము నీళ్లు తాగిన గిలాసను కూడా భద్రంగా అక్కడి నుంచి తీసుకుపోయిండ్రు. గట్లేంటికి చేసిండ్రయ్యా అని అంటే కిమ్ము DNA ఎవ్వలకు దొరకకుండా అట్లా చేసిండ్రాట. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో గిర్ర తిరుగుతాంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి గిట గిసోంటి ముచ్చట్లే మస్తు సార్లు వినిపిస్తుంటాయి. మరిగా గంత అనుమానము భయము ఏంటికో ఏమో దేశాల అధ్యక్షులకు. గిట్ల కూకున్న సీట్లు ముట్టుకున్న గిలాసుల మీద ఆనవాళ్లను కూడా ఎవ్వలకు దొరకనీయకుండా చూసుకుంటాన్రు అని పరిశాన్ అవుతుండ్రు ఇప్పుడు చాలా మంది. ఏమైనా కిమ్ము మామ ఏం చేసినా పోయి ఇచ్చంతరమే అనేది ఇందుకే కదా అనుకుంటారు అందరూ. అయ్యో ఇంకో ముచ్చటున్నది, అదైతే సుష్పరి రాదు. ముచ్చటేందనేది అటంక పురాగా చెప్తా గానీ ముందుగాలకి అన్న చేతుల్లో ఉన్న బోర్డు మీద ఏముందో చదువు వచ్చిన వాళ్ళు చదువు రానోళ్లకు నేను చెప్తా గానీ ఆగా చూసిరా రోడ్డు మంచిగా లేదని చెప్పేదందుకే అన్న తండ్లాటంతా. నెత్తికి షిప్ప లేకున్నా లైసెన్స్ లేకున్నా రోడ్డు మీదకి బండి వేసుకొని వస్తే ఏం లేకున్నా ఫైన్లు వేస్తారు. మరి రోడ్లే మంచిగా లేవు, మీరు నాకెంత ఫైన్ కడతారో చెప్పరు అన్నట్టు బోర్డు మీద రాసుకొని ఇగో ఇట్టా నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుండు కోట శ్యామ్ కుమార్ అనేటికి అన్న. కరీంనగర్ రేపర్తి సడక్లా అయిందికి ముచ్చట. కరీంనగర్ కించి నిజామాబాద్ పోయేటి పెద్ద రోడ్డు మీద అడుగడుగున గుంటలేనాట. అయినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేకుండా ఇలాట. ఉల్టా నడమ పోలీసు వాళ్ళు బండ్లు ఆపి బండ్ల మీద పోయేటోళ్ళకి ఫైన్లు వేస్తురాట. మరి అన్నకి ఎప్పుడన్నా ఫైన్ వేసిరో ఏం పాడు చేసిరో కానీ ఇగో గీ కాజాన్ని ముంగటేసుకున్నాడు. మరి అన్న బాధ చూసినాకనైనా ఏమన్నా రోడ్ల తరీకా మారుస్తారో లేదో చూడాలి. ఇగన్ని చిక్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా చూసేర్రి.
తెలంగాణలో టీచర్స్ డే సంబరాలు మా జోరుగైనాయి. పొలగాన్లు సార్లు పంతులమ్మల ఏషంలో వచ్చి అచ్చం సార్లు చెప్పినట్లే పాఠాలు చెప్పిర్రు. రామంతపూర్లున్న సెయింట్ జాన్స్ ప్లే స్కూల్ లా టీచర్స్ డే పండుగ అయితే ఈ బుడితే వల్ల టీచర్ అమ్మ అడిగిన ప్రశ్నలకు టకా జవాబులు చెప్పిండు. ఇక ఇదిట్లుంటే అటు కలెక్టర్ సార్ కాలేజీ లెక్చర్ అయిన ముచ్చటే కొమరంభీం జిల్లాలో అయ్యింది. ఆసిఫాబాద్ పట్నం కు పోయిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు మోడల్ స్కూల్ కు పోయి చెకింగ్లు చేసిండు. అటెంక ఇగో గిట్ల బోర్డు మీద లెక్కలు చెప్పి జరసేపు సారైండు. చెల్లెళ్లను బుద్ధిగా చదువుకోవాలి, మంచి కొలువులు కొట్టాలి అని పూసగుచ్చిండు. తొవ్వ బాలేక అరి గోసలు పడుతుర్రు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల ఎల్కపెల్లి సంఘం పబ్లిక్ నూతనకల్ కెంచి తుంగతుర్తి పోయే తోవ ఎప్పుడు చూడు మస్తు బిజీగా ఉంటది. అయితే రోడ్డు పరిస్థితి మాత్రం గిట్లున్నది. అందుకనే గా రోడ్డును పట్టించుకునేటోళ్లు లేరని ఎర్రన్నలు గిట్ల బ్యానర్లు పట్టుకుని నూతనకల్ మండలం కెంచి సంఘం దాకా 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే దానికి పెద్ద సుట్టం లెక్కన మల్లు లక్ష్మి అక్కొచ్చింది. ఏం తక్కువ 20 ఏండ్లకు మీదనే అయిందట ఈ రోడ్డేసి. ఇంతవరకు అటు తొంగి చూసినోళ్లే లేరట. గా రోడ్డు మీద బండ్లేసుకొని పోవాలంటేనే ఎగేషుడు దిగేషుడు ఇదే కథ. మరి ఇప్పటికన్నా అక్కడి పాలకులకు ఏమన్నా శరం అనిపిస్తుందో లేదో చూడాలి. కుత్కెల దాకా తాగి కుర్చీల కూసోలేక కూలబడుతున్న ఈ మనిషిని చూస్తుర్రు కదా. ఈయనో సర్కార్ బడి సారు, పేరు విలాసు. కొమరంభీం జిల్లా జైనూర్ మండలం సుకుత్పల్లిలా బడిపంతులుగా కొలువు చేస్తుండు. అయితే పొలగాళ్లకు మంచిగా చదువు చెప్పుర్రి సారు అని పంపిస్తే సారు వారి భాగవతం గీది. బొత్తవాళ్ళగా తాగొచ్చి కుర్చీల కూసోలేక గీ తీర్ల బల్ల కింద అమ్మాడుతుండు. మరిగా గీ తీర్ల బల్ల చెమట తీస్తుంటే సర్కార్ బళ్లకు పొలగాళ్లు రమ్మంటే ఎందుకు రారు చెప్పుర్రి. వీన్ పనిదాలుగా బయట మహారాజు సర్కార్ ఇచ్చే జీతం తీసుకొని బుద్ధిగా చదువు చెప్పక ఏందివా నీ అడ్డదాకుల ఏషాలు అని తిడతా ఊర్రు. గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు అన్నట్లు ముచ్చట పెద్ద సార్లకు ఎరికయ్యి సార్ వారిని కొలువులకెంచి సస్పెండ్ చేసిర్రట. చలో మరెవరు మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.